ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వేసి ఘనంగా పెళ్లి చేశారు అనేది గతంలో పెద్ద పెద్ద ఆడంబరంగా జరిగేటటువంటి వివాహ క్రతువులకి ఒక ఆనవాయితీగా చెప్తూ వస్తూ ఉంటాం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఆ, అంబానీల కుటుంబంలో జరుగుతున్నటువంటి అనంత్ రాధికా మర్చెంట్ల వివాహానికి సైతం దేశమంతా ఈ రకమైనటువంటి ప్రచారం, దేశమే కాదు ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేటటువంటి అతిపెద్ద ఖర్చుతోటి అత్యధిక వ్యయంతో చేస్తున్నటువంటి ఒక పెద్ద పెళ్లిగా దీన్ని చెప్పుకుంటున్నారు. అయితే ఈ పెళ్ళి ఆ కుటుంబం మీద, అంబానీ ఫ్యామిలీ మీద ఎటువంటి ముద్ర వేస్తుంది సామాన్యుల్లో అనే చర్చ సైతం సాగుతోంది. దాదాపు 1500 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ పెళ్లిని జరుపుతున్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇంకా అనధికారికంగా చూస్తే కనుక మరో 500 కోట్లు కూడా ఖర్చు అవుతాయి, 2000 కోట్లకు తక్కువ కాదు అనే అంచనాలోనే మీడియా వర్గాలు మాత్రము, ప్రధానమైనటువంటి మీడియాకి సంబంధించినటువంటి వర్గాలు 1500 కోట్లని అఫీషియల్ ఖర్చుల్లో చూపిస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సంపద వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, వాళ్ళ సంపద వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, తప్పే ఉంది అనేటటువంటి వాదన ఒకటి ఉంది. కార్పొరేట్ కంపెనీలు ఆడంబరాలకి పెట్టింది పేరే. అయితే ఇది ప్రచారం, ముఖ్యంగా మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఇమేజ్ని ఏ రకంగా టార్నిష్ చేస్తుంది అంటే, మనం ఒకవైపు గతం నుంచి చూస్తున్నాము, టాటాలు కావచ్చు, బిర్లాలు కావచ్చు, భారతీయ పారిశ్రామిక కార్పొరేట్ రంగానికి పునాదులైనటువంటి ఈ వర్గాలు ప్రతి విషయంలోని వాళ్ళు చేసేటటువంటి ఖర్చు కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి ఉత్పత్తులు కావచ్చు, ఇతరత్ర ప్రతి అంశంలోని సామాజిక ప్రయోజనాన్ని వ్యాపారంతో ముడిపెట్టుకుని ముందుకెళ్ళడం అనేది, చాలా సింపుల్సిటీతోటి సరళంగా ఉండడం అనేది వాళ్ళ యొక్క జీవన శైలిగా ప్రజల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చుకున్నారు. నిజానికి రతన్ టాటా వంటి వ్యక్తి సైతము డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటూ సాధారణమైన అంబాసిడర్ కారు వాడడం అనేది చూస్తూ ఉన్నాం. కానీ అంబానీల ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ధీరుభాయ్ అంబానీ చాలా మితంగా ప్రతి పైసాని ఒక ఖర్చు ప్రయోజనదాయకమైనటువంటి కోణంలో ఖర్చు పెడితే, ముఖేష్ అంబానీ టైం వచ్చిన తర్వాత ఎగ్జాబరెంట్గా దాన్ని పెంచుకుంటూ పోవడం అనేది కనిపిస్తుంది. అయితే ఈ ప్రచారం కోసమే వీళ్ళు ఇలాంటి ఆడంబరాలు హడావిడి చేస్తారు అనేటటువంటి వాదన సైతం ఉంది. అయితే ఇమేజ్ అనేది ఏ రకంగా వస్తుంది? ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు లేదా 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బంగారపు గొలుసులు, బంగారంతో తయారు చేసినటువంటి బట్టలు వేసుకోవడము, ప్రఖ్యాతమైనటువంటి, ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి సంగీత విద్వాంసులను తీసుకొచ్చి, జస్టిన్ బీబర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలతోటి ఈవెంట్స్ నిర్వహించడము, దేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి స్టార్ సెలబ్రిటీస్, క్రికెటర్స్ కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ పెట్టి వేడుకలో పాల్గొనేలా చేయడము, ఇదంతా హడావిడంతా మొత్తం ఇంత ఖర్చు పెడుతున్నారు. దీనికి నిజంగా మీడియాలో పెద్ద ప్రచారం లభిస్తుంది. నిజానికి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఒక రకంగా భారతీయ పారిశ్రామిక రంగం మీద, కార్పొరేట్ రంగం మీద వేసినటువంటి ముద్రకి ఇది ఒకరోజు ఈవెంట్ గానో లేదా 2-3 రోజుల ఈవెంట్ గానో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రచారానికి, వ్యక్తిగతమైనటువంటి ఫ్యాన్ పేరుకి నిదర్శనగా మిగిలిపోవడం కంటే, శాశ్వతంగా ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ లేదా ఆ మేకోవర్ ఎలా జరిగేందుకు కూడా అవకాశం చేసుకోవచ్చు ఇంత మొత్తం ఖర్చు పెట్టినప్పుడు. ఎందుకంటే దాదాపు 1500 కోట్లు అంటే వీళ్ళు కొంచెం స్పిరిచువల్ టచ్ కూడా ఉంది కనుక, ఈ 1500 కోట్ల రూపాయల్లో సగం నిధులు పెట్టినా ఈరోజు ఏదైతే పెళ్ళి రోజు ఏదైతే ఉందో, వీళ్ళిద్దరు పెళ్లి రోజు దేశంలో ఉండేటటువంటి దేవాలయాలన్నింటిలోని పేదలకి ఉచితంగా భోజనం, పంచపక్ష పరమాణాలతో, ఎప్పుడూ కూడా అంత రుచికరమైనటువంటి భోజనం ఇప్పటికీ దేశంలో 30% వరకు పేద ప్రజలు స్టార్ హోటల్ స్థాయి భోజనాలను రుచి చూస్తూ ఉంటారు. అందువల్ల 2-3 కోట్ల మందికి, లేదంటే 4-5 కోట్ల మందికి దేశంలో ఉండేటటువంటి వివిధ దేవాలయాల్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు 500-600 కోట్లు పెడితే అందరికీ కూడా ఆ పెళ్లి రోజు ఏదైతే ఉందో రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టేటటువంటి ఏర్పాట్లు అంబానీ కుటుంబం చేయవచ్చు. దానివల్ల దేశవ్యాప్తంగా అంబానీ కుటుంబం యొక్క ప్రఖ్యాతి, ఇమేజ్ అనేది ఏ స్థాయికి వెళుతుందో ప్రతి సామాన్యుడి నోట్లోనే నలుగుతాడు. అంతేకాకుండా ప్రచారం సైతం ఆ స్థాయిలోనే. ఇప్పుడు ఏదో హడావిడిగా కొంత స్టార్ సెలబ్రిటీస్కి మీడియా ఈవెంట్గా మాత్రమే
మారినటువంటి ఇది ప్రజల ఈవెంట్గా మారుతుంది. కొన్ని కోట్ల మంది ఆహారాన్ని తినడం అనేది ప్రజల ఈవెంట్గా మారుతుంది. సో భోజనం రోజుని మన మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినా భోజనం రోజు అంటే కళ్యాణం రోజు భోజనం పెట్టడం అనేది సంప్రదాయం. సో మా కళ్యాణం దేశానికే ఒక ఆతిథ్యం ఇచ్చేటటువంటి రోజు అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకుంటే కనుక ప్రతి దేవాలయంలోని ప్రతి గ్రామంలోని ఈ వీళ్ళ అంబానీ ఫ్యామిలీ వివాహ సందర్భంగా చేస్తున్నాం భోజనం అంటే అది ఎంతటి ఇమేజ్ని తీసుకొస్తుంది ఆ కంపెనీకి ఊహించలేము. మధ్యతరగతి వర్గాలు ఇతరత్ర వర్గాలు ఆ కంపెనీ పట్ల పెంచుకునేటటువంటి ప్రేమ అభిమానాలు ఇంకా పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి, ఇంకా కంపెనీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కేవలం సెలబ్రిటీల మధ్య స్టార్ వెయిటెడ్ అన్నట్టుగా 1500 కోట్లు పోసి జిగల్ అనేటటువంటి తారల మధ్య జరుపుకునేటటువంటి వివాహము శాశ్వతమైనటువంటి సామాజికమైనటువంటి ఆడంబరంగా కాకుండా వ్యక్తిగత ఆడంబరంగానే మిగిలిపోతుంది. అందువల్ల సంపదను ఖర్చు పెట్టచ్చు, కానీ దాన్ని ఏ కోణంలో ఖర్చు పెట్టాలనేది ఇంకా లేదు. ఇంకా కొంచెం పెద్దగా చేయాలనుకుంటే అదే రోజు ఈ వీళ్ళ యొక్క వివాహం జరుగుతున్నటువంటి రోజు ఇంకా భారతదేశంలో పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా పేద మధ్యతరగతి వర్గాల్లో ఉంది. 1,00,000 మంది జంటను నూతన వధూవరులకి 1,00,000 మందికి ఇదే రోజున వివాహానికి అవసరమయ్యేటటువంటి ఖర్చులన్నీ మేము భరిస్తాము, వివాహాలు మేమే జరిపిస్తామని అంబానీ కుటుంబం ముందుకొచ్చి వీళ్ళ యొక్క అనంత రాధికా మర్చెంట్ల వివాహం రోజునే దేశవ్యాప్తంగా 1,00,000 మంది నూతన వధూవరుల వివాహ క్రతువుని వాళ్ళు భరిస్తే కనుక అసలు ఎంత పెద్ద ఈవెంట్ అవుతుంది, అంత పెద్ద ఇమేజ్ వస్తుంది ఆ కంపెనీకే, ఎంత పెద్ద ఇమేజ్ వస్తుంది. తర్వాత పేద సామాన్య మధ్యతరగతి వర్గాల్లోకి వీళ్ళ యొక్క అంబానీ కుటుంబం యొక్క ప్రఖ్యాతి ఎంతగా స్థిరపడుతుంది. అందువల్ల సమాజంకి అంటే తమ వ్యక్తిగత ఈవెంట్ని సైతం సామాజికమైనటువంటి సందర్భంగా ఒక జాతీయంగా సామాజికమైనటువంటి ఈవెంట్గా సామాజిక కళ్యాణంగా మార్చుకునేటటువంటి అవకాశాన్ని సైతం ఈ అంబానీ కుటుంబం మిస్ చేసుకుందనే చెప్పాలి. దీనివల్ల నిజానికి వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు వ్యక్తిగతంగా వీళ్ళు ఒక 2-3 రోజులు హడావిడి చేసి స్టార్లకి తగిలేసే డబ్బులతోటి సామాన్యుడికి ఎంతో చేయొచ్చు, సామాన్యులకి శాశ్వతమైనటువంటి గూడు కల్పించవచ్చు, లేదంటే కళ్యాణ వివాహాలకి ఏర్పాట్లు చేయవచ్చు. దీనివల్ల లభించేటువంటి ప్రఖ్యాతి శాశ్వతమైంది. ఒక ఇంట్లో జరిగేటటువంటి వేడుకని సామాజిక కళ్యాణంగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ అటువంటి ఆలోచన సైతం చేయలేదు. అందువల్లే గతంలో భారతదేశంలో పారిశ్రామిక రంగానికి కార్పొరేట్ రంగానికి పునాదులు వేసినటువంటి బిర్లాలు టాటాల కుటుంబాల యొక్క ధోరణి సామాజిక ధోరణికి ఈ అంబానీలు అంటే నడమంత్రపు సిరి అంటారు, నడమంత్రపు సిరితో వచ్చినటువంటి ఈ అంబానీల సామాజిక ధోరణికి చాలా భిన్నమైనటువంటి వైఖరిలో ఉన్నాయి. ఈ ఖర్చు నిజానికి బూడిదలో పోసిన పన్నీరే 1,500 కోట్లు కావచ్చు, 2,000 కోట్లు కావచ్చు. కేవలం వాళ్ళ యొక్క ఆడంబరం 2 రోజులు 3 రోజులు ఉంటుంది. తర్వాత వాళ్ళు మాత్రమే మురిసిపోయేటటువంటి ఈవెంట్గా ఉంటుంది తప్ప దేశం అంతా కూడా చెప్పుకునేటటువంటి ఈవెంట్గా ఉండదు. మీడియా 2-3 రోజులు హడావిడి చేస్తుంది, దాన్ని ఏదో సినిమా చూసినట్లుగా చూసి వదిలేస్తారు. సమాజానికి ఏం సంబంధం ఉండదు. నిజానికి 10-12 లక్షల కోట్ల రూపాయల నెట్వర్త్ ఎసెట్ వాల్యూ కలిగినటువంటి ముఖేష్ అంబానీ యొక్క సంస్థలు ముఖేష్ అంబానీ చూస్తే కనుక ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏమైనా చెమటోటి సంపాదించాడా? ప్రతి ప్రజలు దేశంలో ఉండేటటువంటి మధ్యతరగతి వర్గాలు ఆయా కంపెనీలు ముఖేష్ అంబానీకి కంపెనీల్లో వాటాలు షేర్ల రూపంలో పెట్టేటటువంటి పెట్టుబడి పెరిగి ఆయన వాటాలు అంటే వ్యవస్థాపకుడిగా ఆయన వాటాలు తక్కువ రేటుగా ఆయనకు వాటాలు ఈక్విటీ వాటాలు వస్తాయి కనుక ప్రజల్లో ఎక్కువ రేటుగా అమ్ముడవుతూ ఉంటాయి కనుక దాని ద్వారా పెరిగినటువంటి సంపదే తప్ప కష్టించి 24 గంటలు చెమటోడ్చి సంపాదించినటువంటి సంపద ఏం కాదు. అటువంటి సంపదని వినియోగించేటప్పుడు నీకున్న సంపదను వినియోగించేటప్పుడు ఆడంబరం చేసినప్పటికీ అది సామాజిక ఆడంబరంగా సామాజిక కళ్యాణంగా చేస్తుంటే కనుక శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అంతేకాకుండా ఆ కంపెనీ యొక్క ఇమేజ్ సైతము ప్రజల్లో సామాన్యుల్లో చాలా పెరిగిపోతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి కంపెనీ పట్ల. అందువల్ల ముఖేష్ అంబానీ టాటాలు బిర్లాల కంటే ఎంత పెద్ద గొప్పగా ప్రపంచంలోనే కుబేరుడైనా భారతదేశంలో మాత్రం అతనికి లభించేటటువంటి గౌరవం అనేది ఖచ్చితంగా వాళ్ళ స్థాయిలో ఎప్పుడూ లభించదు. ఎందుకంటే సామాజిక నేపథ్యం సామాజికంగా ప్రయోజనం కలిగించాలనేటటువంటి ధోరణిలో
వాళ్ళ యొక్క కుటుంబ నిర్ణయాలు లేకపోవడము, ఇటువంటి సందర్భాల్ని శాశ్వతమైనటువంటి ఒక ఒక వివాహం ద్వారా కుటుంబంలో ఇద్దరు ఒకటే అవుతున్నప్పుడు దేశంలో ఉండే లక్షల మంది కుటుంబాలు కూడా తమ ఖర్చుతోటి ఒకటయ్యేటటువంటి పెళ్లి లాంటి పెద్ద క్రతువులు భరించలేనటువంటి పేదలకి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని సహాయం చేసేటటువంటి సంతృప్తి పొందేటటువంటి ఆత్మసంతృప్తి పొందేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా అంబానీ కుటుంబం కోల్పోయిందనే చెప్పాలి. ఈ ఖర్చు అనేది నిజంగానే పేద ప్రజలు కావచ్చు, ఇతరత్ర వర్గాలు కావచ్చు, వినియోగించుకోవాల్సినటువంటి సంపదని బూడిదలో పోసినటువంటి విధంగా తమకుంది కనుక దేశంలో మధ్యతరగతి వర్గాలు ఎంతో ఆశతోటి చేసేటటువంటి ఈక్విటీలు వాటాలుగా పెట్టేటటువంటి ధనం నుంచి పెరిగినటువంటి సంపద నుంచి కొంత మొత్తాన్ని తీసి తమ కుటుంబమే ఇదంతా సంపాదిస్తుంది అనేటటువంటి ధోరణితోటి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, దేశంలో దీనికి సంబంధించి ఇటువంటి విపరీతమైన వ్యయానికి సంబంధించి కంట్రోల్ చేసేటటువంటి చట్టాలు లేకపోవడం. ఇదే కొన్ని దేశాల్లో అయితే ఒక క్రతువును నిర్వహించాలంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి, ఇంత మించి ఖర్చు పెట్టకూడదు అనేది. కానీ భారతదేశంలో అటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఈ సంపదని నిజంగానే ఖర్చు పెట్టేటటువంటి ధోరణి ద్వారా కూడా కొన్ని వర్గాలు ఏవైతే ఉంటాయో విప్లవాత్మకమైనటువంటి భావం కలిగినటువంటి వర్గాలు వీళ్ళని చూపించడం ద్వారా ఇంతటి అసమానతలు ఉన్నాయి. దేశంలో ఒకవైపు ఏమో 20% ప్రజలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో, మరోవైపు ఏమో బంగారు గౌన్లు బంగారు బట్టలు వేసుకుని తిరుగుతున్నటువంటి 1500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక పెళ్లి చేసుకుంటున్నటువంటి వాళ్ళు, మరోవైపు ఏమో పూటకి తిండి లేనటువంటి ప్రజలు. ఈ అసమానతలు అనేటటువంటివి ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవుతాయి. అంతేకాకుండా విప్లవ భావాలు పెరగడానికి సైతం ఉంటాయి. అందువల్ల ఇటువంటి ఆడంబరాల్ని సామాజిక రద్దుతో ముడిపెట్టేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇంత లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళకి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే ఆయనకు ఉన్నటువంటి సంపద గురించి ప్రజలందరికీ తెలుసు, ముఖేష్ అంబానీ ఎంత ధనవంతుడు అనేది. ఈ ఖర్చు పెట్టడం ద్వారా తాను చాలా గొప్పవాడిని అని, కానీ తాను ఇంత ఖర్చు పెట్టగలనని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన సంపద గురించి అందరికీ తెలుసు. ఇది నిరాడంబరత్వం, సరళత, వివాహం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి క్రతువు. ఈ నియమాలు తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి డాంబికంగా పోయేటటువంటి ఆడంబరాల ద్వారా తెచ్చుకునేటటువంటి ప్రచారం ఖచ్చితంగా ఆ కంపెనీ ఇమేజ్ని, ముఖేష్ అంబానీల యొక్క ధోరణిని ఖచ్చితంగా ప్రజల్లో కొంచెం హేతుబోధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి, లాజికల్గా ఆలోచించేటటువంటి, సామాజిక ప్రయోజనాలతోటి ఆలోచించేటటువంటి ఇంటలెక్చువల్స్లో మాత్రం వీళ్ళని చులకన భావంతో చూసే వైఖరికి దారితీస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి సంపన్న వర్గాలు ఆలోచించుకుని ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టంగా ఈ పెళ్ళి మిగిలిపోవడం అనేది ఒక విచారకరమైనటువంటి అంశం. అందరూ ఆనందించి, అందరూ సంతోషించి, లక్షల మంది, కోట్ల మంది అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అది మా ఇంట్లో పెళ్ళే అన్నట్టుగా గర్వంగా ఫీల్ అవ్వాలంటే సమాజంతో ఎంతో కొంత ముడిపడాలి. ఈ సమాజం నుంచి సంపాదించినటువంటి సంపదలో ఒక 1%, 2% అంతే. 1500 కోట్లు 2000 కోట్లు అయినా వాళ్ళకు ఉన్నటువంటి సంపదలో 1-2% కూడా ఉండదు. ఈ సమాజానికి ఈ సందర్భంగా మా కుటుంబంలో జరిగేటటువంటి వేడుక ఇది దేశానికే వేడుక, ఇది సామాజిక కళ్యాణం అనే ధోరణిలో ఖర్చు పెట్టి ఉంటే సార్థకమయ్యేది వీళ్ళ వివాహం. ఇప్పుడు కేవలం ఒక ఫన్ఫేర్గా, ఒక స్టార్ స్టడెడ్ వెడ్డింగ్గా మిగిలిపోతుంది.